వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అక్కపల్లి మండలం మత్స్యకారులందరూ కూడా బల్క్ ఎక్స్పోర్ట్ ఏర్పాటు చేయొద్దని చెప్పి శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. గత 29 రోజులుగా శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించినటువంటి కారణంగా ఈ రోజు ఆవేదన చెందినటువంటి మత్స్యకారులందరూ కూడా జాతీయ రహదారిని దిగ్బంధం చేయడం జరిగింది. ఎప్పటికైనా సరే మత్స్యకారులో ఉన్నటువంటి కోపాన్ని, ఆవేదనని, బల్క్ డ్రగ్స్ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడైనా అభివృద్ధి అంటే ప్రజలు కోరేటటువంటి అభివృద్ధిని చేయాలి. ప్రజలు వద్దంటున్నటువంటి అభివృద్ధిని ఎందుకు చేస్తారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయొద్దని చెప్పి 100% ప్రజానీకం అందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇది మత్స్యకారుల యొక్క ఉపాధికి, భావితరాల భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్య. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. వెంటనే హోంమంత్రి గారు స్పందించాలి. హోంమంత్రి గారు 29వ తేదీన వచ్చి సమస్యని పరిష్కారం చేయకపోగా సమస్యని పెద్దలు చేసి వెళ్ళారు. ఆమె ఇవాళ అందరూ హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడులో సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటే రాష్ట్ర హోంమంత్రి అయి ఉండి మీ నియోజకవర్గంలో వందలాది మంది పోరాడుతుంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రభుత్వంతో చర్చించి బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు చేస్తాము అని ప్రకటించే వరకు ఈ పోరాటం ఇలానే కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.